నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలి. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ సిహెచ్ వీరస్వామి. అంగన్వాడీ కార్యకర్తలకు ఎస్ఐపిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ. చెవిటి మూగవారిని ప్రభుత్వం ఆదుకొని వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సాయి సమీర్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు భరోసా అని పిలుపునిస్తే నాయకులందరం కలిసి జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదికల వినతి పత్రం అందించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు పోరాడతామన్నారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పొదిలి వెళ్లి ఆడకపోతే పొగాకును కొనుగోలు చేసే నాదుడైనా ఉండేవాడా అని ప్రశ్నించారు. అమ్మ ఒడి వేయవయ్యా అని అడగపోతే తల్లికి వందనం వేసేవాడు కాదన్నారు. ప్రతిదీ కూడా మోసపూరిత వాగ్దానాలు చేశారని మండిపడ్డారు. మేరుగా చంద్ర నాగ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు అమలు చేసేవారని, కూటమి ప్రభుత్వం పథకాలు ఏమీ అమలు చేయకపోవడంతో యువత పోరుబాట కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేరుగా నాగార్జున, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమలు జరిపించే విధంగా మీ మెడలు వంచాల్సిన బాధ్యత మాది. ఆ క్రమంలోనే ఇవాళ మేము చేసినటువంటి కార్యక్రమం, గతంలో చేసినటువంటి కార్యక్రమాలు, అది రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఏది కార్యక్రమం చేసినా ప్రజల కోసమే, మోసపోయినటువంటి వాళ్ళ కోసమే ఈరోజు వాళ్ళ గొంతుకై మేము నిలబడుతూ ఉన్నాం. అటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ఆయనకి వక్కబెట్టు, ఆయన వెనకాలటువంటి జన సమూహాన్ని మరి కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ప్రతిపక్ష పార్టీగా మరి మనకున్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పాత్ర దాని అవసరం ఎంతనేది మరి తెలియకుండానే 40 ఏళ్ళ రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు మరి పొదులకి వెళ్ళి అడగకపోతే ఆ పొగాకు పోయినటువంటి నాదుడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు గొంతు విప్పి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడగకపోతే, అమ్మఒడి వేయిపోయా నాయన అని అడగకపోతే, నువ్వు తల్లికి దీవెనని చెప్పి నిన్న ఆ ఇంత డబ్బులన్నా వచ్చేవాడు అని అడుగుతూ ఉన్నావు. ఏ రోజన్నా నీ అంతటా నువ్వు ఇగో ఇది చెప్పావు, ఇది చేస్తాం అని చెప్పేటువంటి పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు గారు అడుగుతూ ఉన్నాం. చెప్పినటువంటి అనేక పథకాలు అలివి కానివో, మరి హాస్పిటల్వో అనేక పథకాలు చెప్పావు. సంవత్సరం దాటిపోయింది, ఈరోజు ఒక్కడికి పెన్షన్ ఇచ్చింది లేదు. బీసీలు కనపడ్డారు, బీసీలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట పోతున్నారని చెప్పి గమనించాం. వాళ్ళని ఆశపెట్టడానికి 50 ఏళ్ళకి పెన్షన్లో 60 ఏళ్ళు వచ్చిన బాబు నాకు పెన్షన్ ఇవ్వరా ఆయన, గత ప్రభుత్వం గైడ్లైన్ ప్రకారం ఇవ్వరా అంటే దానికి దిక్కు దివాణా లేదు. ఈరోజు భర్త చనిపోయినటువంటి మహిళకి ఇదిగో కాగితాలు పెట్టుకుంటూ ఇచ్చేస్తూ ఉన్నారు. ఏవి కాగితాల మీద కాగితాలు పెడతా ఉన్నారు, ఎక్కడ పెన్షన్ మాపండి కూడా కంటా ఉన్నాడు ఉచిత బస్సు కోసం. అలా ప్రతిదీ కూడా మోసపూరితంగా జరుగుతున్న క్రమంలో ఈరోజు మేము ప్రజల గొంతుకై ముందుకు వస్తూ ఉన్నాం. ప్రజల కోసం ఈ కార్యక్రమం తప్పకుండా ఆ ప్రజల దీవెన ఉండాలని, ప్రజల గొంతుకే వినపడతామని, మా గొంతుకు వినిపిస్తామని, ఎన్ని కేసులు పెట్టినా ఏవి తెచ్చినా కూడా ఎవరు భయపడేవాడు లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పిలిపివల జైలు బరో అని ఒక కార్యక్రమం ఒక్క పిలిపిస్తే ప్రతి నాయకులు వచ్చి జైల్లో కూర్చుని మీరేమి దొంగ కేసులు పెట్టక్కలా, లేకపోతే బలవంతంగా చేసేదక్కలా, ఆయన ఒక పిలిపిస్తే చాలు జైలు కూడా పట్టమని కూడా చెప్తా ఉన్నారు. ఎవరో దేనికి భయపడేవాడు ఎవడు లేడు. ఇక్కడ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నాం. నిన్నెవరో అక్కడ ఒక స్లోగన్ ఇస్తే ఆ స్లోగన్ పట్టుకొని తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఒక పక్క ఎస్పీ గారు క్లియర్గా వెహికల్ నెంబర్తో సహా చెప్తే మరి పోలీసు వాళ్ళ ఎంక్వైరీ కాదట. ఇక్కడ తెలుగు పచ్చ మీడియా వాళ్ళే ఎంక్వైరీ చేస్తారంట, పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళు ఎంక్వైరీ చేస్తారంట. వాళ్ళ ఏ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత గొప్పగా పనిచేస్తారో చూపిస్తారట. ఈ రకంగా దొంగ కేసులు పెట్టుకుంటూ ఈ రకంగా దొంగతనం చేస్తూ ఉంటే కొంతవరకు చూస్తారు, ప్రజలకు అందిస్తున్నారు. అన్ని సక్రమంగా టైంకి అందించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని బకాయిలే ఉన్నాయి తప్ప ఏ ఒక్క
హామీకి కూడా డబ్బులు ఇవ్వటం లేదు. దానివల్ల విద్యార్థులు యువతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ సంఘీభావంగా ఈరోజు బాపట్లలో ఈ యువత పోటీ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాపట్ల జిల్లా యువత అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చీరాలలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 25న పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఉదయం 9 గంటలకు ఆమె పట్టణంలోని డాక్టర్ వైఎస్ఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. అనంతరం పద్మశాలి కళ్యాణ మండపంలో విస్తృత స్థాయి కాంగ్రెస్ సదస్సులో పాల్గొంటారని పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని ఆమంచి కోరారు. ఈ నెల 25వ తేదీన మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు మన చీరాల నియోజకవర్గానికి ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా మన బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ పరిస్థితుల్ని సమీక్షించడానికి మన చీరాల నియోజకవర్గంలో 25వ తేదీన 9 గంటలకు మన పద్మశాలి కళ్యాణ మండపంలో, అంటే మన బస్టాండ్ పక్కన ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ పక్కన ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ సమీక్షా సమావేశం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, నాకు సన్నిహితంగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రాంతం అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా జరిగేదానికి, విజయవంతంగా జరిగేదానికి సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా చీరాల నియోజకవర్గ ప్రజానికాన్ని అందరినీ కోరుకుంటూ, ఖచ్చితంగా షర్మిల గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్ను అన్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిణీ చేస్తున్నామని విద్యాశాఖ అధికారి టి మనోరంజని తెలిపారు. కర్లపాలెం విద్యా వనరుల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సర్వేపల్లి విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హైస్కూల్కి ఇటీవల విద్యా కిట్లు ఇచ్చామన్నారు. మినీ మీడియం 1170 బ్యాగులు వచ్చారన్నారు. బ్యాగులతో పాటు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, బెల్ట్, డిక్షనరీలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ప్రసాద్, కట్ట లక్ష్మి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం దీనికి సంబంధించి నిన్న రాత్రి రావాల్సిన రిమైనింగ్ బ్యాగులు అనగా మీడియము, స్మాల్ సైజ్ బ్యాగులు మాత్రము వచ్చినాయి. ఇంత మునుపు లార్జ్ బ్యాగులు ఇంత మునిపే రిసీవ్డ్. అయితే ఇవి సిఆర్పిలతో ఈరోజు సర్దిస్తున్నాము. మండలం వైజ్గా 50 స్కూల్స్కి వెళ్ళిపోతాయి. బ్యాగులన్నీ చేరుకుంటాయి, ఈరోజే చేరుకుంటాయి. ఈ బ్యాగుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర SRKVM అని చెప్పేసి కిట్స్ పంపిణీ చేస్తున్నారు. నేటి గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడు కూడా బాగా చదవాలని అభిలాష. వారి వాంఛ ప్రకారము బాగా చదువుకున్న పిల్లవాడు జాతీయంగా, ఇండియా వైజ్గా ఒక మంచి గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా తీసుకురావాలన్నది కోరిక, గవర్నమెంట్ యొక్క కోరిక. కనుక ప్రతిదీ కూడా గవర్నమెంట్ అన్నీ కూడా సదుపాయాలు కల్పిస్తుంది. ఈ కిట్స్లో యూనిఫామ్లు, షూస్, సాక్స్లు, బెల్ట్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్, పిక్టోరియల్ డిక్షనరీస్, తర్వాత టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్లో వచ్చేసి బ్రాడ్ రూల్డ్ వైట్ పేపర్స్, తర్వాత గ్రాఫ్ పేపర్స్, నోట్ బుక్స్, పుస్తకాలు ఇవి పంపిణీ చేయబడుతున్నాయి. అంతేకాకుండా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇవి ఎన్నడూ అమలు చేయనంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. అంతేకాని ఉదయం పూట రాగి జావా, ఇవి పిల్లలు దరిదాపుగా డే టైం అంతా కూడా స్కూల్ ఆవరణలోనే గడిపేలాగా. ఎందుకనంటే పిల్లల యొక్క తల్లిదండ్రులు కూలీకి వెళ్ళొచ్చు, మరి ఇంకేదైనా పనికి వెళ్ళొచ్చు. ఆ ఉద్దేశంతో
టీచర్స్ దగ్గర గడిపేందుకు అన్ని సన్నాహాలు కూడా గవర్నమెంట్ చేస్తుంది. ఈ నెల 30న స్కంద షష్ఠి సందర్భంగా ప్రథమంగా బాపట్లలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కావడి సేవ మహోత్సవంతో పాటు సర్ప సూక్త మహామంత్ర దివ్య హోమాలు నిర్వహించడం జరుగుతోందని నెమ్మలికంటి హనుమంతరావు అన్నారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్లో గల టౌన్ హాల్లో సుబ్రహ్మణ్యం కావడి సేవ మహోత్సవం సుబ్రహ్మణ్య మూల మంత్ర సహిత సర్ప సూక్త హోమార్చన ఉదయం 7 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కావడి సేవ నగరోత్సవం ఉదయం 9 గంటలకు అభిషేకం పుష్పార్చన ఉంటుందన్నారు. ఋతువికులచే కృతిక అశ్లేష హస్త విశాఖ నక్షత్రములకు కుజ రాహు కేతు శని గ్రహాలకు శాంతి జపాలు బ్రహ్మచారులకు పూజ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఉదయం 10:30 నుండి శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య మంత్రయుక్త సర్పసూక్త సహిత హోమార్చనలో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 11:30 పూర్ణాహుతి తీర్థ ప్రసాద వినియోగం ఉంటుందన్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో మనం పీఠ దిశా నిర్దేశకులు దృక్సిద్ధాంత పంచాంగకర్త పండిత శ్రీమాన్ ముత్తేవి శ్రీనివాస శ్రీకాంత్ సూచనతో అర్చన క్రతువు అత్యద్భుత ఫలదాయకం. ప్రధానంగా అవివాహిత పురుషులు స్త్రీలకు త్వరతగతిన వివాహ యత్నాలు కలిసి రావడం, దాంపత్య సమస్యలు, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ పదోన్నతులు, నూతన ఉద్యోగం, రుణ బాధలు, ఆర్థిక పురోగతి, అన్ని రకాల వ్యాపార వృద్ధి మరియు నక్షత్ర సంబంధ దోషాలు, రాహుకేతు గ్రహ జాతక దోషాలు, కాలసర్ప దోషాలు, సర్ప శాపాలు హరించడానికి అత్యంత యోగదాయకం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు ప్రత్యక్షంగా లేదా గోత్ర నామాదులతో పరోక్షంగా పాల్గొనవచ్చన్నారు. ఇతర వివరాలకు 25వ తేదీలోపు 9701489906 7386444371 నంబర్లను సంప్రదించాలని కోరారు. బాపట్ల పట్టణంలో ప్రప్రథమంగా ఆషాఢ శుద్ధ షష్ఠి అనగా జూన్ 30వ తేదీ సోమవారం నాడు స్కంద పంచమితో కూడిన స్కంద షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా 30వ తారీఖు ఉదయం సోమవారం ఉదయం 6:30 గంటల నుండి బాపట్లలో మొట్టమొదటిసారిగా కావడి సేవా మహోత్సవం నగరోత్సవంతో వైభవంగా జరుగుతుంది. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకం, పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరమైనటువంటి సుబ్రహ్మణ్య మూలమంత్ర సహితంగా సర్పసూక్త మహామంత్ర దివ్య హోమం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో పాటుగా ఈ హోమంలో విశేషంగా నవగ్రహ, రుద్ర, లక్ష్మీ గణపతి, సుదర్శన మహామృత్యుంజయ మంత్రాలతో పాటుగా అత్యంత విశేషంగా కృత్తిక, ఆశ్లేష, హస్త, విశాఖ సుబ్రహ్మణ్య స్వామివారి నక్షత్రాలు, కుజ, రాహు, కేతు గ్రహ నక్షత్రాలకు సంబంధించిన శాంతి జపాలు జరుగుతాయి. ఈ బ్రహ్మచారులకు పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అత్యంత వైభవంగా, అత్యంత నేత్రపర్వంగా బాపట్ల పట్టణంలో టౌన్ హాల్ నుంచి ఈ నగరోత్సవం కావడి సేవా మహోత్సవం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. కావడి సేవలో పాల్గొనటం అత్యంత విశేషమైనటువంటిది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ద్వారా అవివాహితులకు వివాహం, అదేవిధంగా దాంపత్య సమస్యలు, సంతాన ప్రాప్తి, భూ సంబంధ వ్యవహారాల్లో జయం, విద్యార్థులకు విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ పదోన్నతులు, అదేవిధంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలగటం, అదేవిధంగా భూ సంబంధం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, అదేవిధంగా చేపల చెరువులు, అదేవిధంగా రొయ్యల చెరువుల వ్యాపారస్తులకు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహంతో అత్యంత విశేషమైనటువంటి ఫలితాలు స్కంద షష్ఠి రోజు జరిపే పూజల వల్ల విశేషంగా కలుగుతాయి. ఈ సర్పసూక్త దివ్యమంత్ర హోమంలో పాల్గొనటం కూడా పూర్వజన్మ సూత్రం. అత్యంత వ్యయభరితమైన ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క భక్తులు పాల్గొనాలని కూడా తెలియజేస్తున్నాం. కావడి సేవా మహోత్సవంలో పాల్గొనేవాళ్ళు బుధవారం లోపు మీ పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలి. ఈ కావడి సేవ స్వామివారికి అత్యంత ప్రీతికరమైంది. కావడి ద్వారా స్వామివారిని సేవిస్తే జరిగే ఫలితాలు అత్యంత విశేషంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి ధరించండి. అదేవిధంగా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కూడా లలితా త్రిపుర సుందరి పీఠం తరఫున అందరినీ కోరుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా భక్తవరేణ్యులను ఆహ్వానిస్తూ ఉన్నాం. మన బాపట్ల పట్టణంలో
కోన ప్రభాకర్రావు గారి కళాక్షేత్రంలో లలితా త్రిపుర సుందరి పీఠం వారి యొక్క ఆధ్వర్యంలో 30/6/2025 సోమవారం ఆషాఢశుద్ధ పంచమి ఉపరి షష్ఠీ పర్వదిన సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి కావడి సేవా మహోత్సవం జరుగుతుంది. పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి తపస్సు చేత మెప్పించి శివగిరి అనేటువంటి కొండను ఇంకొక కొండను తీసుకుని తన శిష్యుడైనటువంటి ఇడుంబన్ ద్వారా కావడి వేసుకుని దాన్ని తీసుకొస్తూ ఉండగా ఆ కొండలను ఆధిపత్యం కోసం పోరాడుతున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కైలాసం నుంచి అలిగి వచ్చి ఈ శివగిరి పర్వతం మీద ఉండటం, ఇడుంబనికి స్వామివారికి మధ్య యుద్ధం జరగటం, దానిలో స్వామి యొక్క శక్తి, స్వామి యొక్క వైభవం, ఆయన యొక్క మాహాత్మ్యం అంతా కూడా తెలుసుకున్నటువంటి ఇడుంబన్ మొట్టమొదటి దర్శనం తనకు కలిగేటట్లుగా తన భక్తులు ఎవరు కావడి ద్వారా ఆయనకు అనేక ద్రవ్యాలు సమర్పిస్తారో వాళ్ళందరికీ కోరినటువంటి కోరికలు తీర్చేటట్లుగా పాల కావడి, పూల కావడి, పెరుగు కావడి, తేనె కావడి, ఇట్లా మనకి ఏ ఏ ద్రవ్యాలు పరమాత్మకి అభిషేక ఆరాధన పూజాది క్రతువులు నిర్వహిస్తామో ఆయా ద్రవ్యాలను కావడిలో తీసుకువెళ్ళి పరమాత్మకు సమర్పించి వారి వారి యొక్క కోరికలను నెరవేర్చుకుంటారు. వివాహం కానటువంటి వాళ్ళు, సంతానం లేనటువంటి వాళ్ళు, అట్లాగే అప్పుల బాధ పడినటువంటి వాళ్ళు, వ్యాపారంలో అభివృద్ధి కావలసినటువంటి వాళ్ళు, ఇట్లా ఈ కుజ సంబంధమైనటువంటి దోషాలకు, రాహుకేతు దోషాలకు, సర్పదోషాలకు, సమస్త శుభాలకి కూడా ఈ కావడి సేవ ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అటువంటి కావడి సేవా మహోత్సవం 30వ తేదీ మన కోన ప్రభాకర్రావు గారి కళ్యాణ మండపంలో ఆ కళాక్షేత్రంలో జరుగుతూ ఉంది. 50 మంది బాపట్ల పట్టణ భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ. బాపట్ల పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఆదివారం వచ్చిందంటే ప్రధాన రోడ్లలో నడవాలంటే ముక్కులు మూసుకొని నడవాల్సిందే. ఇమ్మిడిచెట్టివారిపాలెం, భీమవారిపాలెం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. బాపట్ల పట్టణంలో పారిశుద్ధ్యం పడకేసిందని ప్రజలు వాపోతున్నారు. గతంలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించారని, ప్రస్తుతం తొలగిస్తున్న చెత్తను నిల్వ చేస్తున్నారని, అందువల్ల దుర్గంధం వెదజల్లుతూ ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి రోడ్డు పక్కన వేయకుండా చూడాలని స్థానిక పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. ఓ వృద్ధురాలు బతికి ఉండగానే చనిపోయిందని రికార్డులో తొలగించడం వల్ల రేషన్ ఇవ్వడం లేదని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గొట్టిపాటి శ్రీకృష్ణ అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అంకిరెడ్డి మంగమ్మ శ్రీకృష్ణతో కలిసి ఆర్జీ అందించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ మాట్లాడారు. కర్లపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి మంగమ్మకు 3 సంవత్సరాల నుండి రేషన్ ఇవ్వడం లేదన్నారు. సచివాలయానికి వెళ్లి అడిగే రేషన్ గురించి అడిగితే రికార్డులో చనిపోయినట్లు నమోదు అవ్వడం వల్ల ఇవ్వడం లేదన్నారు. మరలా కొత్త రేషన్ కార్డు అయినా ఇవ్వాలని తహసీల్దార్ సుందరమ్మకు ఆర్జీ అందజేసినట్లు శ్రీకృష్ణ వివరించారు. ఈరోజు కర్లపాలెం మండలంలోని స్పందన కార్యక్రమం రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణపవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి మంగమ్మ అనబడే ఈవిడికి ఒంటరి మహిళ అండి. కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరు లేరు. భర్త కూడా చనిపోయి ఉన్నారు. రేషన్ రావట్లేదు ఏంటా అని చెప్పి మేము విచారణ చేస్తే ఆమె బతికుండగానే చనిపోయినట్టు నిర్ధారించారని, అందుకే రేషన్ రావడం లేదని చెప్పడం జరిగింది. ఈ గత 3 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. మేము వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారిని అడగ వాళ్ళు చెక్ చేసి మీరు అప్లికేషన్ పెట్టారు కానీ పెండింగ్లో ఉంది, మళ్ళీ ఇంకోసారి పెట్టుకోమని చెప్తున్నారు. దయచేసి కలెక్టర్ గారు ఇటువంటివన్నీ ఇప్పుడు మీరు చొరవ తీసుకొని ఇటువంటి ఒంటరి మహిళలను, వీళ్ళకి ఏ ఆధారం లేని వాళ్ళని రేషన్ అందేలాగా అన్ని పథకాలు లబ్ధి చేకూరేలాగా చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. చెవిటి మూగవారిని ప్రభుత్వం ఆదుకోవాలని సాయిస్ అమీర్ కోరారు. ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. చదువుకున్న వారు ఉన్నారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరారు. అదేవిధంగా బాపట్ల జిల్లాలో 120 మంది ఉన్నారన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా లేవని అన్నారు. చదువుకునేందుకు ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఇవ్వడం లేదని అన్నారు. కలెక్టర్ లేకపోవడంతో కలవలేకపోయామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూగ చెవిటి వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాంతి కిరణ్, తేజ, గిరీష్, నాగరాజు, సాయి, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి మేము అర్జీ పెట్టుకోవడానికి వచ్చాము. ఇక్కడికి
కానీ ఈరోజు కలెక్టర్ మిస్ అయ్యారు, మేము మాట్లాడలేకపోయాము. మేము అర్జీలన్నీ ఇక్కడ అర్పించడానికి కారణం ఏంటంటే జాబ్స్ లేవు మాకు, గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఏ విషయంలో కూడా మాకు ఏ విధంగా హెల్ప్ లేదు. మాకు వినపడవు కాబట్టి మాకు ఫోన్స్ అవసరము, కాబట్టి మాకు ఫోన్స్ కూడా ఇవ్వట్లేదు, ల్యాప్టాప్లు లేవు. మాకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మాలో చాలామంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇల్లు కూడా లేదు, వాళ్ళకి పెళ్లి కానుక అనేది లేదు. చాలామంది సఫర్ అవుతున్నారు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక పిల్లలను చూసుకోవడానికి ఇల్లు చాలా కష్టంగా గడుస్తుంది అందరికీ. కానీ ఇప్పుడు సర్టిఫికేట్స్లో కూడాను కొన్ని మిస్టేక్స్ అనేది ఉన్నాయి. ఆ మిస్టేక్స్కి మేము సరి చేసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా మాకు తెలియటం లేదు ఇక్కడ. కానీ మా సమస్యలన్నీ కూడాను కలెక్టర్ గారు కొంచెం స్పందించి మాకు జాబ్ విషయంలో కానీ మాకు ఏదన్నా ఆర్థిక పరంగా కానీ భరోసా కల్పిస్తే మా జీవితాలు బాగుంటాయి అని అనుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పిస్తే తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతామని అంగన్వాడీ కార్యకర్తలు హెల్ప్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. అదేవిధంగా తల్లికి వందనం అంగన్వాడీలకు వర్తింపజేయాలన్నారు. రేషన్ కార్డు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని తెలిపారు. యాప్లని కలిపి ఒకే యాప్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ కూడా చేయలేదని 12 యాప్ల్లో నమోదు చేయమని అంటున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రేఖా ఎలిజబెత్, శైలశ్రీ, భాగ్యలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసే పిఎఫ్, ఈఎస్ఐ, మరి పెన్షన్, గ్రాట్యుటీ ఇలాంటివన్నీ మాకు అమలు చేస్తే మేము ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తింపు పెడతాం. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. 26,000 రూపాయలు కాదు కదా, మాకు 11,500 రూపాయలు ఇస్తున్నారు. ఆ 11,500లో మేము మెనూ ఛార్జీలు ఒకటి పెట్టుకోవాలి. మెనూ ఛార్జీలు మేమే ఖర్చు భరించాలి. మా సెంటర్కి ఏదైనా సమస్య వస్తే మేమే రిపేర్ చేసుకోవాలి. మాకేదన్నా అవసరం అయితే, లేదంటే ఏదన్నా పిల్లాడికి ఏదన్నా ఇబ్బంది వచ్చినా అవన్నీ మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం. కనీసం ప్రభుత్వం ఏ విధంగానూ కూడా మాకు సంక్షేమం అనేది, మేము పిల్లల కోసం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం, సంక్షేమం కోసం మేము పోరాడుతుంటే సంక్షేమ పథకాలు అమలు చేసే దాంట్లో మాత్రం మమ్మల్ని విఫలం చేసేసింది ప్రభుత్వం. కనీసం ఏ విధంగానూ కూడా మేము మనుషులుగా గుర్తించట్లేదు. మాకు కనీస వేతనాలు ఇవ్వకపోగా మమ్మల్ని సంక్షేమ పద్ధతిలో ఎందుకు ఉంచారని చెప్పేసి అడుగుతున్నాం. మేము మాకు గవర్నమెంట్ జీతం ఇవ్వండి, 26,000 రూపాయలు ఇవ్వండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించండి, మాకు రావాల్సిన ఇంప్లిమెంటేషన్ మొత్తం మాకు చేసి ప్రభుత్వం మా నుండి సంక్షేమ పథకాలు తీసేసేయండి. ఇబ్బంది ఏం లేదు. కనీసం రేషన్ కార్డులకు లేదు, వితంతు పెన్షన్ లేదు, వికలాంగుల పెన్షన్ లేదు. మాకు సంబంధించినంత వరకు ఏది కూడా తల్లికి వందనం ఎందుకు ఇవ్వరండి? మేము తల్లులమే కదా. మేము తల్లులు గ్రామంలో ఎవరికేం కావాలో, ఏ ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే ప్రతి ఒక్కటి మేము వెళ్ళి పోరాడి వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మేము సంక్షేమం వెతుక్కునేటప్పుడు మా పిల్లలకి, మా కుటుంబాలకు వచ్చేటప్పుడు మా కుటుంబాలకి ఈ సంక్షేమ పథకాలు వర్తించవా అనేది ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అదే కాదు, FRS యాప్లన్నీ కలిపి ఒకే యాప్ని చేస్తా ఉన్నాం. ఇవాళ 2 యాప్లు, పోషణ ట్రాకరు, బాల సంజీవని యాప్, 2 యాప్ల్లో కూడా ఫేషియల్ వేయాల్సింది. పిల్లల్ని వేయాలంటున్నారు, రేపటి నుంచి తల్లుల్ని వేయాలంటున్నారు. ఇప్పటి వరకు ఆ తల్లుల్ని ఫేస్ వేయటానికి ఎంత ఇబ్బంది పడుతున్నామంటే, ఫేస్ యాప్ వేస్తూనే కూర్చోవాలా, మేము రికార్డ్సే రాయాలా, మరి పిల్లలు ప్రీ స్కూల్ నడపాలా, రెండింటిలో ఏం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఫేస్ యాప్లు వేస్తూనే ఉంటాం మేము, ఇబ్బంది లేదు. ఫేస్ యాప్లు వేస్తా వెళ్ళమంటే తిరుగుతూనే ఉంటాం, ఇబ్బంది లేదు. కానీ మేము ప్రీ స్కూల్ ఎప్పుడు నడపాలి? రికార్డ్స్ మొన్న పీడీ గారు రాకముందు మాకు రికార్డ్స్ ఏం రాయాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడేమంటున్నారంటే 15 రికార్డులు రాయాలంటే, మొన్న పీడీ గారు వచ్చిన దగ్గర నుంచి ఇది ఒకటి చెప్తున్నారు. 15 రికార్డులు ఖచ్చితంగా రాయాల్సిందే, రాయకపోతే మేము ఇస్తామంటున్నారు. ఏది చేయాలి, వాటిల్లో ఏ పని చేయాలి, ఏ పని చేయడానికి వీల్లేదు అనేది కూడా ప్రభుత్వం మాకు రికార్డులు రాయడానికి వీల్లేదని అథారిటీగా CDPOలే చెప్పారు ప్రాజెక్ట్ మీటింగ్లో మాకు. ఈరోజు ఆ రిజిస్టర్లు రాయాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రిజిస్టర్లు ఒకటి రాయాలి, ఫీడింగ్ పిల్లలకి ఇవన్నీ ఇచ్చుకుంటా, మీటింగ్స్ పెట్టుకుంటా, అన్నిటికీ చాలా రకాలైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. సంక్షేమ పథకాలు మాకు అమలు చేసే విధంగా మేము
పోరాడుతున్నాము. ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ లక్షాధికారి కావాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెలుగు ఏపీఎం శ్రీనివాసులరెడ్డి అన్నారు. కర్లపాలెం పంచాయతీలోని లంక కట్టపై ఉన్న మహిళలకు వెలుగు కార్యాలయ సిబ్బంది సమావేశం నిర్వహించారు. ప్రతి గిరిజనులకు మౌలిక అవసరాలైన ఆధార్ రేషన్ కార్డులు కలిగి ఉండాలన్నారు. గుర్తింపు కార్డులు లేని వారు గుర్తింపు కార్డులు పొంది డ్వాక్రా గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకుల ద్వారా రుణాలు పొంది అభివృద్ధి చెందాలన్నారు. గిరిజన మహిళల జీవనోపాధులు మెరుగుపరిచేందుకు వెలుగు సిబ్బంది యానిమేటర్లతో సర్వే చేయించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిసి రాఘవ, యానిమేటర్ల శ్రీలక్ష్మి, ఏపీ గిరిజన యానది సేవా సంఘం గౌరవ అధ్యక్షులు యాకసిరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో లంకాల కొట్ట మీద మన ఎస్టీ ఫ్యామిలీస్ మొత్తం కూడా 50 ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు గ్రూపులో ఉన్నారా లేరని చెప్పని వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు అందరూ కూడా గ్రూపులో ఉన్నారు. వీరు దాదాపుగా వెనుకబడిన ప్రాంతంలో ఉండి ఎవరికి చెప్పుకోలేని విధంగా చాలామందికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవని సమాచారం రావడంతో ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్న ప్రతి చోట కూడా వెలుగు డిపార్ట్మెంట్ వైపు నుంచి మహిళా సంఘాల ద్వారా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ లేనటువంటి సర్వే ద్వారా తీసుకొని దాని ద్వారా గ్రూపులో లేని వాళ్ళందరినీ కూడా గ్రూపులో చేర్చి వాళ్ళకైనా ఆర్థిక సంబంధించినటువంటి సహకారాన్ని అందించే విధంగా బ్యాంకులకు తోడ్పడే విధంగా తోడ్పడాలని చెప్పే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే చేస్తున్నాము. ఈ విధంగా గౌరవ కలెక్టర్ గారు మరి పీడీఐడే గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు కూడా ఎస్టీ ఫ్యామిలీస్కి ఎవరు కూడా లబ్ధి అందకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ఇంటింటికి ప్రత్యేకంగా సూక్ష్మ రుణ ప్రణాళికతో పాటు వాళ్ళు అర్హత లేని వారు ఎవరైనా ఉన్నారని చూసి వాళ్ళకి అర్హత కల్పించడం కూడా దీంట్లో ప్రధాన ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఈ లంకాలో కట్టుకొచ్చేసి ఎస్టీ ఫ్యామిలీస్ మొత్తానికి కూడా వాళ్ళ అవసరాలు తెలుసుకోవడం జరుగుతుంది. కర్లపాలెం మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో ఉన్న గిరిజనులకు ఆధార్, రేషన్ కార్డులు, కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని యానది హక్కుల పోరాట సమితి ప్రెసిడెంట్ తిరువీధుల శంకర్ ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ సుందరమ్మకు అర్జీ అందించారు. తుమ్మలపల్లి గ్రామంలోని గిరిజనులకు ఇంకా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి గ్రామ గిరిజనులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు తుమ్మలపల్లి వెళ్ళేసి వాళ్ళకి ఇంట్లో ఆన్లైన్ చేసి పెట్టారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరిస్తున్నందుకు ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు. ప్రతిరోజు క్రమం తప్పకుండా విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నారా లేదా వారి యొక్క చదువు ఎలా ఉంటుందని పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా ఉందని పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉపలదెన్నె గోపినాథ్ అన్నారు. బాపట్ల పట్టణంలోని శ్రీనివాస కాలనీలో గల ఎస్ఎన్పి మున్సిపల్ మోడల్ ఎలిమెంటరీ స్కూల్లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర విద్యా కిట్లు విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థులను గవర్నమెంట్ స్కూల్కి పంపి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వెంకటరత్నం మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే కిట్ల విలువల్ని విద్యార్థులకు వివరిస్తూ చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొని తీర్చిదిద్దుకోవాలని సూచించి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యా కమిటీకి చెందిన కిట్లు ఈ కిట్ విలువ 2200 అండి. యూనిఫామ్ 3600. దీన్ని దృష్టిలో పెట్టుకుని టెక్స్ట్ బుక్స్ కూడా కొత్తగా ఫ్రేమ్ చేయడం జరిగింది. పిల్లలందరూ కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదివి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ వారికి, ఎస్ఎంసీ చైర్మన్ వారికి, కమిటీ సభ్యులకు, పెద్దలందరికీ మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున మీ అందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర విద్యా కిట్లను ఈరోజు శ్రీనివాస కాలనీలోని ఫస్ట్ లైన్లోని ఎస్ఎన్పి మోడల్ మున్సిపల్ ఎలిమెంటరీ మోడల్ స్కూల్లో విద్యార్థులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మనవి చేస్తూ చిన్న విన్నపం, మన బిడ్డల భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి ప్రభుత్వం మనకిస్తున్నటువంటి తల్లికి వందనం చేకూరు లబ్ధి పొంది మనం మన బిడ్డలను ఎంతో చదువులో ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాగే మన సహకారంతో, ఉపాధ్యాయుల సహకారంతో మన బిడ్డలకు మంచి విద్య లభించాలని చెప్పి మన వంతు కృషిగా పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా చదువు విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకు మంచి విద్యను
వాళ్ళకి అందించే విధంగా ఉపాధ్యాయులు చూస్తున్నారు. మనం కూడా మన వంతు సహకారం అందిస్తూ వీళ్లకు చాలా రేపటి భవిష్యత్తుకు మనమే బంగారు బాట వేసే బాధ్యత మనపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను పిల్లలు స్కూలు పంపే విధానంలో కానివ్వండి, వాళ్ళకు జరిగే ఎటువంటి అవసరాలకు కానివ్వండి, మనము ముందెత్తున ఉండి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి, అట్లాగే తల్లిదండ్రులు కూడా ఒక మంచి బాధ్యతతోటి స్కూళ్ళకు విద్యార్థులు స్కూళ్ళు పంపాలని చెప్పి మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలని బాపట్ల జిల్లా కన్వీనర్ సిహెచ్ వీరస్వామి డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందించారు. బాపట్ల చీరాల రేపల్ల అద్దంకి మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బంది కలిసి ధర్నా చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారమని జరుపుకుంటున్నామని, సంక్షేమ పథకాలు కూడా సిబ్బందికి వర్తించే విధంగా అమలు చేయాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెరిగాయని, కూలికి వెళ్తే 1000 రూపాయలు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, గోవిందరాజు, రత్నబాబు, హరిబాబు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ అండ్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంస్థ నుంచి కలెక్టర్ ఆఫీసుకి ధర్నా నిమిత్తం వచ్చాము. అలాగే బాపట్ల జిల్లా చీరాల, అద్దంకి, రేపల్లె మరియు మున్సిపాలిటీ 4 మున్సిపాలిటీలు కలిసి ఏదైతే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచే విషయంలో ప్రధాన సమస్యగా చేర్చి ఆఫ్కోర్స్ కనుక రద్దయిన పక్షంలో ఖచ్చితంగా మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఆఫ్కోర్స్ కింద పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. అలాగే లేబర్ కోడ్స్ ఏదైతే ఉందో అది అన్నట్టు రద్దు చేయాలని చెప్పేసి ఇమీడియట్గా దాన్ని అమలుపరచాలని కోరుకున్నాము. దాంతోపాటుగా ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి. అలాగే తల్లికి వందన పథకము, సంక్షేమ పథకాలు మరి ఈరోజు చాలీ జీతాలతో మరి ఇంజనీరింగ్ కార్మికులు 15,000 జీతంతో చాలీ జీతంతో జీవిస్తున్నారు. బయట పరిస్థితుల్లో సరుకులు, నిత్యావసర సరుకులు అమాంతం పెరిగిపోయి ఉన్నాయి. మరి బయట రోజువారీ కూలి చూస్తే 1000 రూపాయలుగా ఉంది. కనీసం మినిమం కార్మికులకి 30,000 జీతం అనేది ఇవ్వాల్సిందిగా సిఐటి తరఫున, ఇంజనీరింగ్ కార్మికుల తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటుగా ఏదైతే ఎన్ఎంఆర్ బదిలీలు, కూళ్ళు, క్లాబ్ డ్రైవర్లకు జీతాలు, అలాగే జీవో నంబర్ 36 ప్రకారము జీతాలు చెల్లించాలి. సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం చేసిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పేసి గౌరవ అత్యున్నత న్యాయస్థానం తీర్పును కూడా మరి ప్రభుత్వాలు పక్కన పెట్టినాయి. ఇలాగా కాలక్షేపం కనుక చేస్తుంటే ముందు మున్సిపల్ శాఖ తరపు నుంచి కరెంటు, నీరు, వాటర్ సదుపాయాలు ఏదైతే ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నాయో వాళ్ళు, అలాగే శానిటేషన్ వాళ్ళు అందరూ కూడా మా యొక్క విధులు బహిష్కరించి ఖచ్చితంగా కూర్చొని మా యొక్క పోరాటాలు, మా అన్ని సమస్యలన్నీ న్యాయమైనవని ప్రభుత్వం కూడా స్పష్టంగా ఒప్పుకొని మా యొక్క పోరాటాల న్యాయాన్ని మీరు తీర్చాలని చెప్పి కోరుకుంటూ, లేని పక్షంలో నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధపడుతూ తెలియజేస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలి. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ సిహెచ్ వీరస్వామి. అంగన్వాడీ కార్యకర్తలకు ఎస్ఐపిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ. చెవిటి మూగవారిని ప్రభుత్వం ఆదుకొని వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సాయి సమీర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.